హాయ్ డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ పార్ట్లో మనము లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ టు ద స్పెరికల్ సర్ఫేసెస్ అనే టాపిక్లో లెన్సెస్ను మనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది బై కాన్కేవ్ లెన్స్ లేదా డబల్ కాన్కేవ్ లెన్స్ లేదా సింపుల్ కాన్కేవ్ లెన్స్. ఇది చూడండి, చాలా ఎడ్జుల వద్ద చాలా థిక్కర్ మందంగా ఉంటుంది, మధ్యలో వచ్చేసి చాలా పలుసగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో లెటర్స్ మీరు గమనించండి. సో లెటర్స్ గమనిస్తే దీని ద్వారా గమనించండి, డైరెక్ట్గా గమనించండి. సో డైరెక్ట్గా గమనిస్తే లెన్స్ డబల్ కాన్కేవ్ అనేది బాగా బిగ్గరగా కనిపిస్తున్నాయి. అదే ఈ లెన్స్ ద్వారా గమనించండి, చిన్నగా కనిపిస్తున్నాయి. సో చిన్నగా కనిపిస్తున్నాయి, మామూలుగా తీస్తే పెద్దగా కనిపిస్తాయి. అంటే ఇది ఎల్లప్పుడూ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. సో ఇది మధ్య భాగం చాలా పలుచగా ఉంటుంది, ఎడ్జుల వద్ద మందంగా ఉంటుంది. అదే కాన్వెక్స్ అయితే మీరు గమనించవచ్చు, ఇది కాన్వెక్స్. సో ఎడ్జుల వద్ద దీనికి తేడా డిఫరెన్స్ గమనించండి. సో ఇదేమో బాగా ఎడ్జుల వద్ద మందంగా ఉంది, ఇదేమో ఎడ్జుల వద్ద చాలా థిన్నర్. సో ఇట్ ఈస్ అ థిక్కర్ అట్ ద ఎడ్జెస్, ఇట్ ఈస్ అ థిన్నర్ అట్ ఎడ్జెస్. అదే మిడిల్ భాగం చూస్తే ఇట్ ఈస్ అ థిన్నర్ అట్ ద మిడిల్ పార్ట్. మిడిల్ పార్ట్ చాలా పలుచగా ఉంటుంది, అదే ఇది గమనిస్తే మిడిల్ పార్ట్ చాలా మందంగా ఉంటుంది. సో కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఇట్ ఫార్మ్స్ ఓన్లీ వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. సో దీని ద్వారా మీరు గమనించవచ్చు, దీని ద్వారా లెటర్స్ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తాయి. సో వర్చువల్ ఇమేజ్ కేసులో పెద్దగా కనిపిస్తాయి, అదే దీని ద్వారా చూస్తే చిన్నగా కనిపిస్తాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ మీరు గమనించవచ్చు లెన్సెస్ను. దట్స్ ఆల్. దిస్ ఈస్